వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. నాంపల్లి అహ్మద్ నగర్లో ఫుట్పాత్పై ఉన్న షాపులను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. పోలీసులను పరిగెత్తించి దాడి చేసిన బీహార్ కార్మికులు. ఏకంగా టికెట్ కౌంటర్లోనే మద్యం తాగిన సిబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి ఓ కారు వేగంగా వచ్చి ఆంధ్ర బ్యాంకు ముందున్న కాంక్రీట్ జెర్సీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం జెర్సీలో ఇరుక్కుపోయింది. స్థానికులు కారును బయటకు తీయగా డ్రైవర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు నుంచి రాంగ్ రూట్లో పరారయ్యాడు. నాగూర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సీసవాడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం లబ్ధిదారుల దగ్గర 25,000 లంచం డిమాండ్ చేసిన మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిక్కొండ్ర మల్లేష్ 10,000 లంచం తీసుకుని తిరిగి అడ్డుపడ్డ మల్లేష్ తమకు న్యాయం జరిపించాలని కోరిన లబ్ధిదారులు. పనిచేస్తుంటుంది ఇంతవరకు తాండూరులో పనిచేస్తుంటే మాది రేకుల ఇల్లు అయినందుకు ఇల్లు శాంక్షన్ అయింది. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే మీకు శాంక్షన్ అయింది చిన్నమ్మ బాబాయ్ అని చిక్కూరులో మల్లేసి చెప్పాడు. మాకు చెప్తే మేము ఇంటికి వచ్చినాక నీకు 25,000 ఇస్తేనే ఇల్లు శాంక్షన్ అవుతుంది అని చెప్పాడు. మళ్ళా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకున్నాయి అడిగింది. కానీ పైసలు లేవు మళ్ళేసి అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు, నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు, ఏడుకెళ్ళి తెచ్చిస్తావు అంటే మేము తాండూరులో పని చేస్తున్నాం. ఫోన్లు చేసిండు మాకు. ఫోన్లు చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా, ఇస్తాంలే ఎప్పుడన్నా అవసరం పడతాడని 10,000 ఇచ్చినాడు. నేనే నా భర్తకు అన్ని 500 లోట్లు ఇచ్చి పంపిస్తే ఇంటికి వీళ్ళ నమ్ముకొని తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్, ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట. చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేదు. ఇచ్చినాం 10,000 అయితే ఇచ్చిన తర్వాత మా దగ్గర 10,000 తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చిందంటే మేము బేస్మెంట్ లేపిన తర్వాత మా బావలకు మాకు గొడవలు అయితే మేము కేసు పెట్టినాం. మా బావలైనా కేసు పెట్టి కూడా 2 రోజులు అవుతుంది. పోలీసులు కూడా ఏమంటలేరు ఇప్పటికి. ఈ సిక్కర్లో మల్లేసి అడ్డం పడుతున్నాడు మాకు. మా బావలకే సపోర్ట్ ఇస్తున్నాడు. మా దగ్గర 10,000 తిన్నాడు, మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మళ్ళీ పోలీసు కేసు పెడితే ఇంతవరకు పోలీసు వాళ్ళు ఏమంటారు, మాకు న్యాయం జరుగుతుందా లేదా, ఇందిరా మిల్లు కట్టుకోవాలనా లేదా, మళ్ళీ బతకనిస్తారు ఊళ్ళో మా బావర్లు అని చెప్పి మా దగ్గర 10,000 తీసుకున్నాడు మల్లేష్. తీసుకొని ఉడకంగా మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మా ఆయనని భయపెట్టిస్తున్నాడు, ఆయనని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకొని కేసు పెట్టినావు, రేపు వాళ్ళు కూడా ఏమైనా గెలుపుకొని నీవిన్న కేసు పెడతారు, నేనే పెట్టిస్తా కేసు అంటున్నాడు. ఆయనను భయపెట్టిస్తున్నాడు మల్లేష్. మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ నిండు గర్భిణి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
విలియంపేటకు చెందిన జరుగుమల్లి జాయింట్ను కుటుంబ సభ్యులు ప్రసవం కోసం ఆసుపత్రికి చేర్చగా చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా ఆమెతో పాటు కడుపులోని శిశువు కూడా ప్రాణాలు కోల్పోయారని బంధువులు ఆరోపించారు. ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సంఘటనపై పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తాం, బలిజాలను కాపాడుకోవడానికి ఆమరణ దీక్ష చేస్తాం, దొమ్మరికులంను గిరి బలిజగా పెట్టవద్దు అని బలిజ సంఘం జేఏసీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ ప్రాంతంలో అబ్బాస్ నగర్ రవీంద్ర ప్రైవేట్ పాఠశాల భవనంలో బలిజ సంఘం జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విధంగానే కూల్చేందుకు వెనకాడబోమని పవన్ కళ్యాణ్ ఓటమి నుంచి బయటకు రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బలిజ వర్గ కాపుల సమస్యలను తీర్చాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాను. దశాబ్దాల కాలం నుంచి బీసీ రిజర్వేషన్ సమస్య పెండింగ్ లో ఉంది. బీసీ రిజర్వేషన్ మీద మీరెందుకు ఆలోచించట్లేదు? రోజుల్లోనే కొత్త జీవోలు ఎందుకు పుట్టుకొస్తా ఉన్నాయి? ఇతర కులాల మీద మీకెందుకంత ప్రేమ ఉంది? నిన్న మన కర్నూలులో కూడా నల్లబెట్టలు ధరించి నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం గురించి రాష్ట్ర జేఏసీ నాయకులు చంద్రబాబు జగన్ గారు, శ్రీకృష్ణదేవరాయ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు సోమరాజు రామకృష్ణ గారు అన్ని జిల్లాలు తిరుగుతూ మా యొక్క నిరసన స్వరాన్ని వినిపించడం కోసం వస్తూ రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు అందరూ కూడా మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, కానీ మా యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాబట్టి మేమందరం నుంచి ఈరోజు రోడ్డుకి వచ్చాం. కాబట్టి దయచేసి ఆ యొక్క ఆవేదనను సమాజానికి తెలిసే విధంగా చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. కర్నూలు పట్టణంలో ఈరోజు బలిజ సంఘాలు సార్ కొంచెం మాట్లాడవా? మరి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కింద స్థాయిలో, ఈ గవర్నమెంట్ వచ్చింది మనకి ఏం లాభం చేసింది? ఒక ఇంక్రిమెంట్ ఇచ్చారా? ఒక డిఏ ఇచ్చారా? ఒక పిఆర్సీఏ ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. గౌరవ డిప్యూటీ సీఎం గారికి మా శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగం చేసి పక్షాన చాలా వినయపూర్వకంగా మీరు బయటికి రండి. ఈ ప్రభుత్వంలో జరిగే కొన్ని కార్యక్రమాలని మీరు ఖచ్చితంగా స్పందించాలి. మీ యొక్క మాట పెట్టి మేము ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నాం. మీరు మౌనం బయటికి రావాలి. అదే మా యొక్క కోరిక. లేకపోయినట్లయితే రాష్ట్రంలో 56,000 మంది ఫ్యామిలీస్ చాలా బాధపడుతున్నాయి. మీ మాట నమ్మే ఇప్పుడు దాకా ఉన్నాం కాబట్టి సంఘాల వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవో నెంబర్ 5ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని సవివరంగా విన్నవించుకుంటా ఉన్నాం, అభ్యర్థిస్తా ఉన్నాం. మీరు కక్షపూరిత వైఖరిని విడనాడాలి, అవమానించే విధానాన్ని విడనాడాలి, బలిజ వర్గాలని గౌరవించే విధానంతో ముందుకు పోవాలని చెప్పి సూచిస్తా ఉన్నాం. గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవోని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఆ విధానంతో ముందుకి పోని పక్షంలో తప్పనిసరిగా గ్రామ స్థాయి నుంచి ఆందోళన చేస్తాం. రాష్ట్రంలో బలిజ కాపులుకున్న సమస్యల్ని తీర్చాల్సిన మీరు గిరి బలిజ పేరు మీద మరో సమస్యను తీసుకొస్తా ఉన్నారు, అవమానిస్తా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం
జీవో నెంబర్ 5ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. కన్సల్ట్ కాకుండా చేయడం అనేది చాలా ఉంది. ఇది దీని గురించి విశలంగా వాళ్ళు చెప్పారు కనుక మేము కర్నూలు జిల్లా తరఫున వారిచ్చే ఆదేశాలను ఎప్పటికప్పటికి ఫాలో అవుతూ ఉద్యమాన్ని మేము ప్రతిష్ట చేస్తామని కర్నూలు జిల్లా బలి సంఘాల తరఫున వారికి హామీ ఇస్తున్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఈ జీవోని వెంటనే ఉపసంహరించాలని. అలాగే మా సాధక బాధకాలన్నీ కూడా దాన్ని పరిష్కరించడానికి వారు ఏదైనా ఒక సమావేశాన్ని ఏర్పరిచి మా సాధక బాధకాలు వింటే వారికి అన్నీ వినియోగించుకుంటామని కర్నూలు జిల్లా బలి సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఇట్లు కోనేటి చంద్రబాబు, కర్నూలు బలి సంఘం, కర్నూలు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లింగలగన్పూర్ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెక్కులను పంపిణీ చేశారు. 67 కళ్యాణలక్ష్మి పథకం చెక్కులు, 11 లక్షల విలువైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. మాత్రమే విచారణలో ఉన్నాయి సార్. 41 కూడా గత 2-3 నెలల నుంచి వచ్చినాయి ఉన్నాయి సార్. అవి కూడా త్వరితగతిన విచారణలో మనం పంపిణీ చేస్తున్నాం సార్. ఇంకా మనకు 45 చెక్స్ అంటే శాంక్షన్ అయి ఆర్డీఓ ఆఫీస్ నుంచి మనకు షాదిముబార చెక్కులు ఈరోజు 67 మనం పంపిణీ చేస్తున్నాం సార్. లింగలగన్పూర్కు 8, నెల్లూట్ల 10, కల్లెం మండలంలో మొత్తం ఇప్పటి వరకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 1863 మంది లబ్ధిదారులకు మనకు చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది సార్. వీటి విలువ ఉంది సార్. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు అంటే ఏప్రిల్ నుంచి మొదలు పెట్టుకుంటే సార్ మొత్తం మనకు లింగలగన్పూర్ మండలంలో 100 ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపుగా 22 మాసాలు. ఈ 22 మాసాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, నియోజకవర్గ సమస్యలపైన, అభివృద్ధి కార్యక్రమాలపైన ఎప్పటికప్పుడు వినతి పత్రాలు, రిప్రజెంటేషన్లు తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి నా పట్ల ఉన్న గౌరవంతో, ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం పైన ఉన్న ప్రేమతోని ఈ 21 మాసాలలో 1025 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జనవరి 2024 తర్వాత మంజూరైన వాటిని మాత్రమే నేను నా డెవలప్మెంట్ స్టేట్మెంట్లో మీడియా మిత్రులందరూ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఏ ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమం లేదు. నేను ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ చిన్న పొరపాటున్నా దానికి బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులు తీసుకువచ్చి 21 మాసాలలో 1025 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కొంతమందికి అభివృద్ధి కనిపించడం లేదు. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా తండా అయినా 5, 10, 15, 20 ఆ గ్రామ జనాభాను బట్టి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సమీక్ష కూడా చేయడం జరిగింది. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. అయితే ఈనాడు 1025 కోట్ల రూపాయల నిధులతో కూడిన డెవలప్మెంట్ స్టేట్మెంట్ను నేను ఇస్తే కొంతమంది సంస్కారం లేకుండా, సభ్యత లేకుండా ఆ స్టేట్మెంట్ కూడా మరి కాలబెట్టడం జరిగింది. నేను అడుగుతున్న ఆ పెద్ద మనుషులను, వాళ్ళ పేరు ఎత్తదలుచుకోలేదు, వాళ్ళని ఒక మాట కూడా నేను అనదలుచుకోలేదు, నా సభ్యతను కోల్పోదలుచుకోలేదు. ఆ పెద్ద మనుషులను అడుగుతున్నా, ఈ స్టేట్మెంట్లో ఏది తప్పో మీరు చెప్పండి. ఫలానా వర్క్ మీరు చెప్పారు, ఇది మేము గతంలోనే తెచ్చాము,
లేదా పలానా వర్క్ మీరు చెప్పారు ఇది మంజూరు కాలేదు, పలానా వర్క్ మీరు చెప్పారు ఇది అసలు లేనే లేదు. ఇలాంటి సమాచారం ఏమైనా మీ దగ్గర ఉంటే దయచేసి మీడియా ద్వారా ప్రజలకు చెప్పండి. తప్పకుండా నేను ప్రజలకు సమాధానం ఇచ్చుకుంటాను. అలా కాకుండా పని లేని పసలేని 17 సంవత్సరాలు ఏం చేసిందో మీకే తెలియాలి. నేను ఊరికే మాటికి మాట్లాడడం కూడా బాగుంటుంది. 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి అన్యాయం జరిగింది. అధికార పార్టీలో నుండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే పరిస్థితులలో అభివృద్ధి పట్టించుకోలేదు, ప్రణాళిక లేదు, సంక్షేమం లేదు, అన్ని రకాలుగా నష్టపోయినాను. ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మీకు మనసు ఉంటే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల కష్టాలు దూరం చేయాలని ఆలోచన సహకరించాలి, లేకుంటే మీ కర్మ. కర్నూలు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో ఇటీవల గుర్తింపు లేని విద్యార్థి సంఘాల, కుల సంఘాల వ్యక్తులు అనుమతి లేకుండా వచ్చి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. టీజీ రాజకుమార్ అలాగే మాల వెంకటేశ్లు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు అన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు విద్యార్థి సంఘాల నాయకులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ విషయంపై కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ముఖ్యంగా మహిళా హెచ్డబ్ల్యూస్ను టార్గెట్ చేసుకుని, ఎందుకంటే మహిళలు వీళ్ళు బలహీనులు, మేమేం చెప్పినా భయపడతారని చెప్పేసి భయపెడుతూ డబ్బులు డిమాండ్ చేస్తూ వాళ్ళ దగ్గరికి, అంటే వాళ్ళు ఏదైనా మీటింగ్స్ కానీ ఏమన్నా పెడితే మేము పిల్లల్ని పంపించాలి, పంపించలేకుంటే అది ఇది అని చెప్పేసి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నమాట వీళ్ళందరితో. అందుకోసం అని చెప్పేసి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికీ కూడా ఈరోజు మా అసోసియేషన్ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్క జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. బెన్నెమ్మ, హెచ్డబ్ల్యూ, కర్నూలు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగుల సమస్యలను గౌరవ కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మా యొక్క డిమాండ్లు ఏమంటే, అనధికారిక వ్యక్తులు, అదేవిధంగా ఫేక్ విద్యార్థి సంఘాలు వసతి గృహాలలోనికి ప్రవేశించి విద్యార్థుల చదువులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ యొక్క విద్యార్థుల చదువులకు గురి చేయడం వల్ల, ఇబ్బందులకు గురి చేయడం వల్ల వారి యొక్క చదువులు ఆటంకం కలిగించిన తర్వాత వాళ్ళు వసతి గృహంలో ఉండాలన్నా మరియు వసతి గృహం నుంచి వెళ్ళిపోవాలనే ఆందోళనలో వాళ్ళు వసతి గృహ సంరక్షణ అధికారులను అడుగుతున్నారు. మరి దీనిపైన వసతి గృహ సంరక్షణాధికారులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క వసతి గృహ సంరక్షణాధికారులకు విధుల్లో ఆటంకం పరుస్తున్న సందర్భంగా గౌరవ కలెక్టర్ గారికి మరియు అదేవిధంగా ఎస్పీ గారికి మా యొక్క సమస్యలను ముఖ్యంగా తెలుపుకోవడమైనది. దీంట్లో ఈ యొక్క వసతి గృహాలలో విధులకు ఆటంకం పరుస్తున్న విద్యార్థి సంఘాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి ఈరోజు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంలో వాళ్ళు విధులకు ఆటంకపరుస్తూ మహిళా వార్డెన్లను లక్షలకు డబ్బులు డిమాండ్ చేస్తూ వాళ్ళు మహిళలను, అధికారులను కూడా లెక్క పెట్టకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ వాళ్ళను చాలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు మా దృష్టికి తీసుకొని రావడం వల్ల విద్యార్థి సంఘాలైనటువంటి పి రాజీవ్ కుమార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ సంఘం అని పెట్టుకొని ఆ యొక్క సంఘంలో అతను మాత్రం తప్ప వేరే ఎవరు కూడా లేని సంఘంగా, గుర్తింపు లేని సంఘంగా మా దృష్టికి వచ్చింది. అతనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేయించాం. అదేవిధంగా మాల విద్యార్థి సంఘం వెంకటేశ్వర్లు అతనిపైన కూడా మా యొక్క హాస్టళ్ల పైన విధి నిర్వహణలో ఆటంకం కలిగిస్తూ విద్యార్థుల చదువులకు అడ్డుపడుతున్నాడనే ఆలోచనతోనే మేము ఈ నిర్ణయం తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ సంక్షేమ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఒక యూనియన్ను ఏర్పాటు చేసుకొని యూనియన్లో గౌరవ జిల్లా అధికారులందరూ కూడా గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ఆ జిల్లా అధికారులతో పాటు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్సు, ఏబీసీడబ్ల్యూఎస్, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు
ఆ యొక్క వసతి గృహ సంరక్షణ అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క సంఘాన్ని నిర్మించుకొని ఈ సంఘంలో మాకు సంబంధించిన విషయాలపైన ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ని ఇచ్చి మాకు మా విధులను సక్రమంగా పనిచేయించుకోవడానికి మాకు భద్రత కల్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళను డిమాండ్ చేయడమైనది. నా పేరు బి మద్దిలేటి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నాది అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కర్నూలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం గాలిపోచమ్మ బస్తీని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో ఇళ్లను కోల్పోయిన బాధితులను ఆమె పరామర్శించి వారి సమస్యలను విన్నారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత పేద ప్రజల పట్ల కనీసం కనికరం లేకుండా ఇళ్లను కూల్చివేయడం తగదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం కంచేస్తుంటే మరి కబ్జా కాకపోతుండే. ఇవాళ ఇక్కడ మేము పోచమ్మ బస్తీలో ఉన్నాం. ఈ 260 ఎకరాలు అదేవిధంగా ఇంకా పక్కకున్నటువంటి కొంత ల్యాండ్ మొత్తం కలిపితే ఒక 400 ఎకరాల ల్యాండ్ అనేక సార్లు కబ్జాకు గురైంది. మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయినారు. ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ల జోలికి పోకుండా పేదవాళ్ల ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకొక పక్క పండగ వచ్చింది. అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం. ఇవన్నీ ఒక పక్కనైతే కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది, ఆ శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది. అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇండ్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా దారుణమైన విషయం. అసలు చాలా పేదవాళ్లు, ఎందుకు చాతగాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా, ముసలి వాళ్ళని కూడా రోడ్డు మీద గుంజేసి మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది దారుణం. ఇంకా ఘోరం ఏంటంటే ఇదివరకే కరెంటు స్తంభాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు అన్ని ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం బేఖాతరుగా తీసేయడం. ఇంకా మీదికెళ్ళి అబద్దం చెప్పుడు మేము నోటీసులు ఇచ్చినాం కాబట్టి కూలగొడుతున్నామని. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి. మీరు ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఎక్కువ మంది లేరు, 150-200 కుటుంబాలు కూడా లేవు. ఈ 200 మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫస్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అవ్వడానికి R&R కాంపన్సేషన్ కింద ఎట్లయితే మూసీ దగ్గర ఇచ్చిండ్రో అట్లా R&R కాంపన్సేషన్ కింద కుటుంబానికి 50,000 ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దింపండి. కానీ మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాల్సింది. దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్లు కూలగొడతా ఉంటే ఈ ఉసురు తగలక మానదు మీ ప్రభుత్వానికి. మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు మళ్ళా 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి హైడ్రా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరించిపోయినరట. 6వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ బాధితులు వాళ్ళ వివరాలు అన్ని తీసుకొని నేనే వస్తాను. హైడ్రాకి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారు, ఎట్లా రమ్మంటారు అనేది మీరు చెప్పండి. మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి అయిపోయినారు, ఆయన దొరకకుండా ఆయన గడిలో ఉంటాడు, ఆఫీస్కి రాడు, సెక్రటేరియట్ కి రాడు. ఎక్కడికి పోయి ఇవ్వాలి ప్రజలు, ప్రజాపాలన అని చెప్పిండ్రు. అక్కడ రోజు ఉంటే వచ్చి అప్లికేషన్లు ఇవ్వమన్నారు. అక్కడికి ఒక్కసారి వచ్చిండు ముఖ్యమంత్రి గారు లాస్ట్ 2 సంవత్సరాలలో. మరి పేద ప్రజలు పోయి కష్టాలు ఎక్కడ చెప్పుకోవాలి? మేము ఇక్కడ వీళ్ళందరి వివరాలు కలెక్ట్ చేస్తున్నాం. దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. ఆ మొత్తం వివరాలు తీసుకొని మీ దగ్గరకు వస్తాం. మళ్ళా బుల్డోజర్ వచ్చే లోపల వీళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో వీళ్ళు కబ్జాలు చేస్తున్నారు. కబ్జా ఎక్కడదండి? కబ్జా ఎవరు చేసిరు? అరికపూడి గాంధీ గారు చేసిరు 12 ఎకరాలు. దాన్ని తీయమనండి దమ్ముంటే ఫస్ట్. అది తీయకుండా చిన్న పిల్లలు పెట్టుకుని కూలీనాలు వేసుకునేటోళ్ళు, రాళ్ళు కొట్టుకునేటోళ్ళు ఇండ్లు తీసి ఏం హీరోయిజం చూపిస్తారంటే ఎవరి మీద చూపిస్తారు? ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వెంచర్స్ చేసి అమ్మిండ్రు బ్రదర్, మీకు తెలియదా? మీరు లోకల్ రిపోర్టర్స్. అంతకుముందు వెంచర్స్ చేసి అమ్మిండ్రు. కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటివి ఉన్నాయి. 5 లక్షలు 6 లక్షలు కట్టి రూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వం వాళ్ళకి 6 లక్షలు ఇవ్వమని చెప్పండి ఇక్కడ నుంచి ఎలాగొట్టేటప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్ గా ఉండాలి. ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కబ్జా పేదవాళ్ళదే కనబడుతుందా, పెద్దవాళ్ళది కనబడదా? ఎకరాలు మింగింది కనబడదా? నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు, మీకు దమ్ముంటే. అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ల మీద పడి జులుం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు. నేను మళ్ళా చెప్తున్నా, 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిరట్టు ఇక్కడ వాళ్ళకి.
6వ తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వండి. ఇయ్యకుండా 6వ తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా. మళ్ళీ చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నాగారం గ్రామంలో యూరియా బస్తాల టోకెన్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఓ వ్యక్తికి భారీ మొత్తంలో టోకెన్లు వచ్చాయని, ఆ వ్యక్తి సుమారుగా 15 బస్తాలను ఆటోలో వేసుకొని తరలిస్తుండగా అడ్డుకున్న గ్రామ రైతులు. ఆ ఆటో ఎవరిది, ఆ వ్యక్తికి అన్ని టోకెన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేసి అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామ రైతులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.